చిరంజీవి గారితో 6 నిమిషాలు షేర్ చేసుకున్నారు కదా, చిరంజీవి గారు ఏమన్నారు? మీరు యాక్ట్ చేయడం అంటే మీరు రాష్ట్రప్పుడు చూసి నేను యాక్ట్ చేయడం చూడడం దగ్గర నుంచి చూడడం కదా. చిరంజీవి గారు మాది సీన్ పెట్టినప్పుడు చిరంజీవి గారికి డైలాగ్ చెప్పి దగ్గర పిలుస్తా, చిరంజీవి ఏ సార్ రావాలి, వస్తా టక్కన ఆగిపోయి పెద్దగా నవ్వేశాడు. ఆగిపోసారి నవ్వించబాకుండా అన్నాడు. సెట్లు అందరు నవ్వారు. అంటే నా డైలాగు రెండరింగ్కి, నా అప్రోచ్కి, నా గెస్చర్స్కి, నా గెటప్కి ఆయన తెగ నవ్వాడు. ఆగిపోసాని నవ్వు వస్తుంది నాకు, కాసేపు నోరు మూసుకొని నవ్వేశాడు. ఎప్పుడు చిరంజీవి గారు సినిమా మనిషి కదా, అవును, సినిమా అంతా ఆయనలో జీర్ణించుకుపోయింది. అయినా కానీ ఆయన టక్కన చూడ పెద్ద నవ్వేశాడు ఒక డైలాగ్కే. అంటే నేను యాక్టింగ్ బాగా ఇష్టం చిరంజీవి గారికి చాలా. నా సీన్ అయిపోయింది, అవును చిరంజీవి గారు వెళ్ళిపోవాలి, నాది ఇంకో సీన్ ఉంది, అందులో చిరంజీవి గారు లేరు, వెళ్ళపోతే మళ్ళీ వచ్చాడు. మురళి ఈ సీన్ చూసి వెళ్తానయ్యా, చూడండి అన్న అంటే నీ ఎదురుగానే కూర్చుంటా, షార్ట్లో కూర్చోవచ్చా అన్నాడు. అన్నా నువ్వు కూర్చోరన్నా, నేను ఎదురుకుంటే నీకు సంతోషం అన్నా. ఇటు ఎదురు కూర్చున్నాడు మీలాగా, నేను యాక్ట్ చేస్తా ఉన్నా, చేస్తా ఉంటే ఒకటే నవ్వు. ఆయన కూడా ఇంప్రూవైజ్ చేశాడు, మురళి ఇది ఇట చెయ్యి, అది అట్ట చెయ్యి, ఆ డైలాగ్ అలా చెప్పు అని. అందుకని బాగా ఆయన సలహాలు తీసుకున్నా. నా ఇంప్రూవైజేషన్ కానీ నా పర్ఫార్మెన్స్ కానీ చిరంజీవి గారు బాగా చాలా చాలా బాగా ఇష్టం. అయిన తర్వాత గట్టిగా వాడేసుకున్నాడు, హక్ చేసుకున్నాడు. పోసాని చాలా బాగా చేసాము పోసాని అన్నాడు. చాలా సంతోషంగా వెళ్ళిపోయాడు సెట్లో నుంచి. జనం కూడా అదే చాలా బాగుంది అని అంటున్నందుకు అదే. అంటే మేము ఆన్ స్క్రీన్ కానీ మీరు ఆఫ్ స్క్రీన్ కూడా బాగా నవ్వించారు చిరంజీవి గారిని మీ యాక్టింగ్ తో. అంటే ఓ మనసు నచ్చితే ఆటోమేటిక్ అంతే అనిపిస్తుంది. సినిమా పరంగానే ఎక్కువ ఆలోచిస్తాడు. సినిమా అంటే సినిమాలో జీర్ణించుకుపోతాడు. సినిమా ఈ సీన్ ఎంత బాగా చేయొచ్చు, ఇంతకంటే బెస్ట్ చేయొచ్చా, ఇంతకంటే బెటర్ చేయొచ్చా, ఎందుకు బ్రహ్మానందం ఉన్నాడా, పోసానికి కృష్ణమూర్తి ఉన్నాడా, ఏం కాదు, మనం ఏం బాగా చేయొచ్చు, ఇంకెంత బాగా నవ్వించవచ్చు, ఇంకెంత బాగా ఎమోషనల్ చేయొచ్చు అని అవన్నీ సినిమాటిక్ నాలెడ్జ్ చాలా బాగుంది చిరంజీవి గారికి. అదే ఆయనకి అడ్వాంటేజ్. ఇప్పటికీ మాతో ఈక్వల్గా మాకంటే ఆ లెవెల్ ఎనర్జీగా ఆ సీన్లు చేశాడు. అయ్యో ఆ సీన్ చూడండి మీరు వెళ్ళి థియేటర్కి, ఎట్లా నవ్వుతారు అట్లా నవ్వుతారు, మామూలుగా కాదు. చాలా మంది చెప్పారు నాకు అదిరిపోయిందని.